హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనలో చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. అయితే కొంతమందికి మాత్రం ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేదని అనుకుంటూ ఉంటారు. దీనికి కారణంగా ఏమిటంటే మీ పూజ గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. కాబట్టి మీరు చేసే పూజలకు మంచి ఫలితం పొందాలంటే ఖచ్చితంగా మీ పూజ గదిలో కొన్ని వస్తువులు ఉండాలని వేద పండితులు చెప్తున్నారు. ఆ వస్తువులు కనుక లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా సరే దానికి పుణ్యఫలం రాదట. మరి మీ పూజ గదిలో ఏ వస్తువులు ఉంటే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి మీ పూజ గదిలో ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి. పూజ గది నిర్మాణం కుదరని వారు తూర్పు లేదా ఉత్తర దిక్కులలో నిర్మించుకోవచ్చు. మీ పూజ గదిలో పొరపాటున కూడా 2 శివలింగాలను ఉంచకూడదు. మీ పూజ గదిలో ఉన్న శివలింగం బొటనవేలు కంటే ఎక్కువ సైజులో ఉండకూడదు. పూజ గది విడిగా లేనివారు పూజ గదిలో పంచముఖ హనుమంతుని ఫోటో పెట్టకూడదు. పూజ గదికి ఎటువైపు కూడా ఆనుకొని బాత్రూమ్ ఉండకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా ఒక నెమలి ఈకను ఉండాలి. ఇంట్లో పూజ చేసిన తరువాత నెమలి పింఛంతో దేవుడికి గాలి విసరండి. దేవుడికి ఈ సేవ చేయడం ద్వారా ఆ దేవుని అనుగ్రహంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారంలో ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. కాబట్టి మీ పూజ గదిలో తప్పకుండా నెమలి పింఛాలని ఉంచండి. పూజ గదిలో నెమలి పింఛం ఉండటం వల్ల మీ ఇంట్లో ఏ సమస్యలు లేకుండా ఉంటాయి. అలాగే మీ పడక గదిలో నెమలి ఈకలను పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. దేవుడికి గది ఎప్పుడు చీకటిగా ఉండకుండా చూసుకోవాలి. అలాగే మీ పూజ గదిలో ఖచ్చితంగా పసుపు, కుంకుమలు, అక్షంతలు ఉండాలి. స్త్రీలు పూజ చేసే ముందు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలాగే పూజ పూర్తయిన తర్వాత చివరిగా 3 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసి పూజ గదిలో ఉన్న అక్షంతలను మీపై వేసుకోవాలి. అలాగే జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే మీ భర్తకు కూడా మంచిది కాదు. మీ పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు, పాడైపోయిన దేవుని పటాలు అసలు ఉంచకూడదు. వీటి వల్ల మీరు ఎన్ని పూజలు చేసినా ప్రతిఫలం కాదు. ఆడవారికి నెలసరి పూర్తయిన తరువాత శుభ్రంగా తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని దేవుడు పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాస్తే కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. పూజ చేసినప్పుడు ముందుగా దీపాన్ని వెలిగించి ఆ దీపానికి కుంకుమ బొట్టు పెట్టి దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన తరువాత కనీసం 1 ముహూర్త కాలం అంటే 48 నిమిషాల పాటు దీపం వెలుగుతూ ఉండాలి.
పూజ గదిలో ఉండే వినాయకుడి ఫోటోలో వినాయకుడిని తొండం ఎల్లప్పుడూ ఎడమవైపున తిరిగి ఉండాలి. మీ పూజ గదిలో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కమలంపై కూర్చొని ఉన్న చిత్రపటం మాత్రమే ఉండాలి. అలాంటి పటం ఉండటం వల్ల మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు కొరత ఉండదు. అదే మీరు వ్యాపారం చేసినట్లయితే మీ దుకాణంలో లక్ష్మీదేవి నివసించి ఉన్న చిత్రపటాన్ని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. అలాగే మీ పూజ గదిలో రాధాకృష్ణులు కలిసి ఉన్న ఫోటో ఉంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఆనందంగా అన్యోన్యంగా ఉంటారు. వివాహం కాని వారికి వివాహ భాగ్యం కలుగుతుంది. హిందూ పురాణాల ప్రకారం తాంబేలును మహావిష్ణువు రూపంగా పరిగణిస్తారు. కాబట్టి ఈ పూజ గదిలో తాంబేలు విగ్రహాన్ని ఉంచుకోవడం చాలా శుభం. ఇంట్లో అయితే తాంబేలు విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో డబ్బు కొదువ ఉండదు. వాస్తు శాస్త్రం ప్రకారం తాంబేలు విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం. అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టం. కాబట్టి ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసినప్పుడు ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాలు జల్లు కురిపిస్తుంది. అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకొని అందులో తులసి ఆకులు వేసి పూజలు చేయండి. అలాగే పూజ పూర్తయిన తర్వాత బెల్లం నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఇలా చేస్తూ మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు జరిగిపోతాయి. మీ పూజ గదిలో గోమాత పటాన్ని ఖచ్చితంగా పెట్టుకోవాలి. గోమాత ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్లే. కాబట్టి గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది. మంగళవారం కానీ శుక్రవారం కానీ దేవుడి పటాలను అసలు శుభ్రం చేయకూడదు. ముఖ్యంగా పూజ చేసే గదికి ఎప్పుడు తలుపు వేసి ఉంచడం. అలా తలుపు లేని వారు ఖచ్చితంగా ఒక డోరు కాటన్ అయినా సరే ఉపయోగించాలి. మనం చేసేటప్పుడు పూజ దేవుని ఫోటోల దగ్గర ధనమును ఉంచుతూ ఉంటాము, కానీ అలా ఉంచకూడదు. అలాగే శనివారం రోజు మాత్రమే దేవుని గదిని శుభ్రం చేసుకోవాలి. స్నానం చేయకుండా పూజ గదిలోకి అసలు వెళ్ళకూడదు. పూజ గదిలో విగ్రహాలు పెట్టేవారు ఆ విగ్రహాలు చిన్న సైజులోనే ఉండాలి. భోజనం చేసిన తర్వాత పూజ చేయకూడదు. భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి. పూజ చేసేటప్పుడు పూజలో వచ్చిరాని మంత్రాలు చదవకూడదు. తప్పుగా మంత్రాలు చదివితే సానుకూల ఫలితాలు రావు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తరువాత వత్తులను వేయాలి. అలాగే ఒక దీపం నుండి మరొక దీపాన్ని వెలిగించకూడదు. అగ్గిపుల్లతో నేరుగా వత్తులని వెలిగించకూడదు. ఇది పేదరికం ఆహ్వానిస్తుంది. పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా
ఉంచుకోవాలి. ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి పటాన్ని పూజ గదిలో ఉంచకూడదు. బట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు. ఒక్క చాప కానీ హస్రము కానీ వేసుకొని దానిపై కూర్చొని పూజ చెయ్యాలి. అలాగే ఒక్క ఎర్రని వస్త్రంలో ఒక కర్పూరం, 3 యాలకులు, లవంగాలు వేసి వాటిని ముడుపు కట్టి ఆ మూటను మీ పూజ గదిలో ఉంచి పూజిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది. పూజలో ఉపయోగించిన పూలను మరునాడు తప్పనిసరిగా తీసేయాలి. వీటిని అన్నిటినీ సేకరించి తప్పనిసరిగా ప్రవహించే నీటిలోనే వదిలేయాలి. అలాగే మీ పూజ గదిలో గంగాజలం ఉంచితే చాలామంది ఈ విధంగా చేయడం వల్ల మీ కుటుంబంలో కూడా ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదాలు మీ కుటుంబం సభ్యులకు ఉంటాయి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.